నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మూర్తి గారు, లైఫ్ కోచ్. సార్, మీరు ఇంతకు ముందు మాట్లాడుకునేటప్పుడు అట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. సస్వరూప ధ్యానం గురించి కానీ, ఇవన్నీ కూడాను అట్రాక్ట్ చేయాలి మనం. ఈ అట్రాక్షన్ ఎలా చేయాలి? అంటే నార్మల్‌గా అట్రాక్షన్ అనేది అంత ఈజీ కాదు. దేన్నైనా అట్రాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఆ ఆ గ్రావిటీని మనలో ఎలా పెంచుకోవాలి? అట్రాక్షన్ అనేది కొత్తగా మనం చేయాల్సిందేం కాదు. ఎప్పుడు ఇక్కడ అట్రాక్షన్ ఉండేదే. కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క అందంతో ఆకర్షిస్తూ ఉంటారు. అది మనకు తెలుసు కదా! అవును. కొంతమంది మాటల ద్వారా ఆకర్షిస్తారు. కొంతమంది వ్యక్తిత్వంతో ఆకర్షిస్తారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దృశ్యాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే ఆకర్షణ ఎప్పటినుంచో ఉన్నదే. హ్మ్. ఇప్పుడు మనము ఎలా అర్థం చేసుకోవాలి ఆకర్షణ అంటే 3 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనకు ఓకే. ఆలోచనలతో మనం ఆకర్షించుకుంటూ ఉంటాం. యాహ్! ఆలోచనలకు శక్తి ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది యూత్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఐలాండ్‌కి అలా సరదాగా చూడడానికి వెళ్లారనుకోండి. హ్మ్. అక్కడ చాలా హ్యాపీగా, ఉల్లాసంగా వాళ్ళందరూ గడుపుతూ ఉంటారు. సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. సాయంత్రం అయింది, వెన్నెలొస్తుంది. అద్భుతమైనటువంటి సీనరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వెన్నెలతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కాసేపు తర్వాత రాత్రి అయిపోయింది కాబట్టి వాళ్ళు రిటర్న్ అయ్యారు. పొరపాటున ఒకడు అక్కడే ఉండిపోయాడు. హ్మ్. మర్చిపోయి. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఐలాండ్‌లో వాడు ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఆ వెన్నెలను చూస్తే వీడి ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? ఇంతవరకు అదే వెన్నెల. చాలా హ్యాపీగా ఉన్నవాడు కాస్త ఆ! ఒంటరయ్యాడు ఇప్పుడు ఆ కాబట్టి వెన్నెలను చూస్తే కోపం, బాధ, బాధ, భయం, అన్ని భయం, భయం. అన్ని నెగెటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సడెన్‌గా వీడు వీడు అంటే ఎవరైనా చిన్న చెట్టు చూసినా వీడికేమనిపిస్తుంది ఇప్పుడు? ఏదో దెయ్యం భయమేస్తుంది. భయమేస్తుంది. అంటే వీడు దేన్ని ఆకర్షించుకుంటున్నాడు ఇప్పుడు? యాహ్! ఎందుకొచ్చింది? భయము, నెగెటివ్ ఎమోషన్‌లోకి వెళ్ళిపోయాడు మీరిందాక చెప్పినట్టు. అవును. అంటే ఏమైంది ఇక్కడ? ఆలోచనలు. ఇంతసేపు వాడికి అందంగా కనపడినటువంటి దృశ్యం ఇప్పుడు భయానకంగా ఉంది. దృశ్యంలో ఎటువంటి మార్పు లేదుగా. లేదు. అదే వెన్నెల, అదే చెట్లు, అదే నీళ్ళు, అదే ఐలాండు. అంతసేపు వాళ్ళకి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన వీళ్ళు ఒకసారిగా భయం వచ్చింది. ఎందుకొచ్చింది వీడికి? ఇప్పుడు దేన్ని ఆకర్షిస్తున్నాడు? ఏ వైబ్రేషన్‌లోకి వెళ్ళిపోయాడు? అంటే నెగెటివ్ వైబ్రేషన్స్. ఆబ్జెక్ట్స్‌లో ఏమి ఉండదు. మన థాట్స్, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే మనం వాటిని ఆకర్షిస్తూ ఉంటాం. ప్రధానంగా మన ఆలోచనలు బట్టే ఉంటది మన యొక్క ఆకర్షణ. మనం ఎటువంటి ఆలోచనలు ఉంటామో అటువంటి వాటిని ఆకర్షిస్తూ ఉంటాం మనం. అవును. కాబట్టి మొదటిది ఆలోచనలు. 2 మనకు ఫీలింగ్స్. ఏ ఫీలింగ్‌లో ఉంటామో అటువంటి ఫీలింగ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఆకర్షిస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ జరిగితే యూత్ కుర్రోళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయిపోతారు. హ్మ్. ముసలోళ్ళంతా ఒక చోట గ్యాదర్ అవుతారు. హ్మ్. ప్యాకెట్ రాయడోళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు. మందు బాబులందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు. అవును. అంటే ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటది. పరిచయం ఉండక్కర్లా. ఏదైనా ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నా సరే, ఈ సిగరెట్ తాగే వాళ్ళందరూ ఒక చోట ఆటోమేటిక్‌గా కలిసిపోతూ ఉంటారు. ఎందుకు? ఫీలింగ్స్. మనం ఎటువంటి ఫీలింగ్స్, ఫీలింగ్‌లో ఆ ఫ్రీక్వెన్సీ ఆ మన ఫ్రీక్వెన్సీ దగ్గరుంటే. మ్యాచ్ అవ్వడం. ఆ ఫీలింగే ఫ్రీక్వెన్సీ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్. హ్మ్. ఇప్పుడు 31 డిసెంబరు కుర్రకాళ్ళంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని బండి మీద ఎగరేస్తూ ఉంటారు. అవును. అలాగా ఇంకొకడు కూడా బండి మీద తిరుగుకుంటూ వస్తే వీడికి చాలా అఫెక్షనేట్‌గా వీళ్ళు మంచి ర్యాపో వాళ్ళు డెవలప్ వాళ్ళే అయిపోతుంది అయిపోయి అప్పటికప్పుడు. వాళ్ళు మళ్ళీ ఆ! ట్రావెల్ చేస్తా ఉంటారు. చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకేం ఫ్రెండ్‌షిప్ ఉండక్కర్లే. ముందు ఒకరికొకరు తెలియక్కర్లా. హ్మ్. ఎందుకంటే ఒకే రకమైన ఫీలింగ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఫీలింగ్స్ అట్రాక్ట్ చేస్తాయి. ఓకే. రెండవది యాక్షన్స్. మనం చేసే పనులు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మనకు సామెత చెప్తారు చూసారా? యాస్ లాంగ్ యాస్ యూ హోల్డ్ హ్యామర్ ఇన్ యువర్ హ్యాండ్ యూ విల్ సీ ఓన్లీ నెయిల్స్. మీ చేతిలో సుత్తి ఉన్నంత సేపు మీకు కనపడేదేంటి? నెయిల్స్, మేకులు మాత్రమే కనబడతాయి. చేత్తో సుత్తి పట్టుకొని చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ మేకుందో అయ్యే కనబడుతూ ఉంటాయి. హ్మ్. అంటే మేకుల్ని వీడు ఆకర్షిస్తున్నాడు. మేకులు వీడిని ఆకర్షిస్తుంది. ఎందుకు ఆకర్షిస్తుంది? వీడు చేస్తున్న పని అది. చేతిలో సుత్తి ఉంది కాబట్టి. మనం ఎటువంటి పనులు చేస్తుంటామో అటువంటివి మనకు ఆకర్షింపబడుతూ ఉంటాయి. ఒక ఎగ్జిబిషన్ ఉంది. అక్కడికి ఒక టైలరు, ఒక కార్పెంటరు ఎగ్జిబిషన్‌లోకి వెళ్ళాడనుకోండి. ఈ హ్మ్. టైలరు దృష్టి వేరు. టైలర్ దృష్టి దేని మీద పడుతుంది? అక్కడ ఉన్నటువంటి అక్కడున్న గుడ్డలు, బట్టల మీద పడుతుంది. డిజైన్స్, కొత్త కొత్త డిజైన్ ఏమన్నా వస్తే, మోడల్స్ వాటిని గమనిస్తూ ఉంటాడు. ఈ కార్పెంటరు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచరు, అక్కడ ఉన్నటువంటి వుడ్డు, డిజైన్ ఇవి చూస్తూ ఉంటారు. ఇంకెవరన్నా లేడీస్ ఎళ్ళారనుకోండి, శారీసు, డ్రెస్సులు, జ్యువెలరీస్ వీటి మీద చూస్తూ ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ అయన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకి అవన్నీ ఆకర్షింపబడుతూ ఉంటాయి. ఒక మంచి చెఫ్ అక్కడికెళ్లారనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ వెరైటీగా ఫుడ్ ఏం తయారు చేస్తున్నారు? హ్మ్. ఏం అమ్ముతున్నారు? ఎక్కడ ఏది బాగా సేల్స్ అవుతుంది? వాటి మీదే వాళ్ళ దృష్టి ఉంటది. ఎందుకంటే మనం చేసే యాక్షన్ బట్టి. కాబట్టి డైలీ కూడా మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు తెలిసి గాని, తెలియక గాని ప్రతిరోజు కూడా మనం చేస్తూనే ఉన్నాం. హ్మ్. చాలా వాటిని ఆకర్షిస్తూ ఉన్నాం. చాలా వాటికి ఆకర్షింపబడుతూ ఉన్నాం మనం.
ఏ విధంగా అయితే చీమలు చక్కెరకి ఆకర్షింపబడతాయో, ఈగలు ఏ విధంగా స్వీట్స్కి ఆకర్షింపబడతాయో, అదే విధంగా మనం కూడా అన్నిటికీ ఆకర్షింపబడుతూ ఉన్నాం. మన ఆలోచనలతోటి, మన ఎమోషన్స్ తోటి, మనం చేసే పనుల వల్ల అన్నిటినీ మనం ఆకర్షిస్తూ ఉన్నాం. మనల్ని కొన్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఆ సమయానికి. కాబట్టి ఆకర్షణ అనేది ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నదే. మనం ఏం చేస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ కొంత సైంటిఫిక్గా తెలుసుకొని మనకి ఏమి కావాలి సెలెక్టివ్గా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. మ్మ్. మనం కాన్షియస్గా లేమనుకోండి, మనము మన ఫ్రీక్వెన్సీ బట్టి ఏదంటే అది మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన ఫ్రీక్వెన్సీని కొంచెం ట్యూన్ చేసి నేను ఒక దీంట్లో విన్నాను. మనం మన ఆలోచనలు ఏవైతే మన చుట్టూ ఉండే థింగ్స్ కూడా దానికి తగ్గట్టే యాక్ట్ చేస్తాయి అని. తగ్గట్టే వస్తాయి, ఆటోమేటిక్గా అవే వస్తాయి, అవే గ్యాదర్ అయిపోతాయి, అవి అలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి కొంత బాధతో ఉన్నాడు అనుకోండి, ఇంకా మిగతా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏ మోడ్లోకి వెళ్ళిపోతారు, ఇంకా వాడిని ఓదార్చడం అది ఇది చేస్తున్నారు, ఇలా చేస్తూ ఉంటారు. అంటే వాడు కొంచెం హ్యాపీ మూడ్లో ఉన్నాడు అనుకోండి, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండడం, హ్యాపీ ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే మనం ఉన్న మూడ్లోకే అందరూ ఆటోమేటిక్గా ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయిపోతూ ఉంటారు. మ్మ్. మనం ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు. మీకు తెలుసా, మీకు ఏమీ అర్థం కాకపోయినా జోకు, ఇది సైంటిఫిక్గా ప్రూవెన్ స్టడీ. మీరు ఒక స్మైలింగ్ ఫేసు, ఒక పిక్చర్ చూస్తూ ఉంటే లోపల ఆ స్మైలింగ్ హ్యాపీనెస్, ఆ వైబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అవును. మీరు సినిమాలో కూడా లేకుంటే జోక్ కానీ సరే, మీరు ఏదైనా నవ్వారనుకోండి, అవతల వ్యక్తి కూడా ఆటోమేటిక్గా నవ్వుతారు. అవును. అది మీకు ఆ జోక్ అర్థం కావచ్చు కాకపోవచ్చు, నిజంగా వాళ్ళు చెప్పిన మాట ఏమీ అర్థం కాకపోయినా వాళ్ళు నవ్వుతుంటే మనం నవ్వేస్తాం. అవును. అంటే ఆ నవ్వడం అనేటటువంటి ఆ ఫ్రీక్వెన్సీ, చుట్టుపక్కల ఆ ఫ్రీక్వెన్సీని కూడా అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఎవరైనా బాధపడుతూ ఏడుస్తుంటే మనకు కూడా బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారో తెలియకపోయినా మనకు బాధ వస్తుంది. అంటే చుట్టూ ఆ వైబ్రేషన్ ఆ వ్యాపిస్తూ ఉంటుంది. మనం అందులో పార్ట్ అయ్యాం కదా, మనం కూడా ఆ వైబ్రేషన్ షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ చుట్టూ ఉండే వైబ్రేషన్స్ని బట్టి మనం అట్రాక్షన్ అనేది అవుతుంది అంటారు. అవుతుంది, మనం క్రియేట్ చేస్తాం వైబ్రేషన్ చుట్టూ. ఓకే సార్, థ్యాంక్ యూ Thank you. వెరీ మచ్.